పోతుంది. ఎంతటి అవమానము! ఆ మరియ నాతో మంచిగా ఉంటూనే నన్ను మోసగించినదా? పురుషుని ఎరగకుండానే గర్భవతి అయిందా? ఇది ఎలా సాధ్యము? ఇది దేవతలకే సాధ్యము కానీ మానవునికి ఏ విధముగా సాధ్యము? లేదు, మరియ ఖచ్చితముగా నన్ను మోసగించినది. ఇక చాలేసిందను. ఆమెని అవమానపరచుటక రహస్యముగా ఆమెని విడనాడేదను. దావీదు కుమారుడైన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకోము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. అయ్యో, అన్యాయముగా మరి నిందించి తినా. ఇది దేవుని యొక్క కృప. తెలియక మరియను నేను లోపల నిందించి తిని ఎంతగానో పాపం చేశాను. ఇప్పుడే నేను వెళ్ళి నా మరియను హృదయానికి హత్తుకుందును.